మనకు బద్ధ శత్రువు ఎవరంటే శరీరమే. దీంతో ఎప్పుడూ పోరాడుతూనే ఉండాలి. ఇది భిన్నంగా ఆలోచిస్తుంది, మనకి వ్యతిరేకంగా ఆలోచిస్తుంది. నేను చాలాసార్లు మీతో మాట్లాడాను శరీరాన్ని గురించి. నీ శరీరం ఎంతగా నీకు శత్రువు అయిద్దంటే, గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17 వాక్యములు ఏముందంటే, ఆత్మకు విరోధముగా శరీరము, శరీరానికి విరోధముగా ఆత్మ, ఈ రెండు ఒకదానికి ఒకటి వ్యతిరేకంగా పోరాడుచున్నవి అన్నాడు. నేను మంచి చేయాలనుకుంటాను, నేను చెయ్యాలనుకున్న మంచి కాక నేను చెయ్యొద్దనుకున్న పాపాన్ని చేస్తున్నాను, కీడునే చేస్తున్నాను. నేను అందరితో మంచిగా ఉండాలనుకుంటాను, కానీ నా నోటి వలనో, నా ప్రవర్తన వలనో, నా ఆలోచన వలనో కొంతమందికి నేను పగస్తున్నైపోతున్నాను. తొందరపాటు అవ్వచ్చు. ప్రియులారా, మీరు జాగ్రత్తగా వినండి. ఎందుకు నాలో ఇలా జరుగుతుంది అంటే, నాలో నివసించే పాపం ఉంది. నాలో ఒక పాపం ఉంది. అది గర్వం కావచ్చు, అసూయ కావచ్చు, అహంకారమైన మనసు కావచ్చు, అర్థమవుతుందా, కుయుక్తి కావచ్చు. ఏదో ఒక రకమైన పాపం మనిషి లోపల పనిచేస్తూ ఉంటుంది. దాని మూలాన నా ఆత్మ సన్నగిల్లిపోతుంది, నశించిపోతుంది. కనుక ఇప్పుడు నువ్వు పోరాడేటప్పుడు ఎలా పోరాడాలంటే, రాజీ పడనటువంటి పోరాటం పోరాడాల. శరీరాన్ని నువ్వు లోపరుచుకోవాలి. ఆత్మ చేత శరీర క్రియలను చంపివేయండి అంటుంది బైబిల్. మీరు తర్వాత చదవండి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 10వ వాక్యం నుండి 13వ వాక్యం వరకు మీరు చదివితే, 8వ అధ్యాయం 10వ వాక్యం నుండి 13వ వాక్యం వరకు రోమీయులకు రాసిన పత్రిక మీరు తర్వాత చదవండి. మీరు పోరాడునప్పుడు ఆత్మచేత శరీర క్రియలను చంపిపడేయండి. దానికి క్రైస్తవుడు శరీరానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వద్దు. క్రైస్తవుడు శరీరానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వద్దు. లోకమైతే శరీరానికి ప్రాధాన్యత ఇస్తుంది. లోకం కులానికి ప్రాధాన్యత ఇచ్చింది. లోకం శరీరం మీద ఉన్నటువంటి బంగారానికి ప్రాధాన్యత ఇస్తుంది. లోకమైతే శరీరానికి కావాల్సిన సుఖానికి ప్రాధాన్యత ఇస్తుంది. అది తప్పు కాదు. వారి జీవితంలో, వారి యొక్క ఆలోచనలో, వారి గ్రంథాలు చెబుతుంది అది తప్పు కాదు. శరీరానికి కావలసిన సుఖభోగాలు ఏదైనా అనుభవించవచ్చు, అర్థమవుతుందా, తప్పేమీ కాదు. వారి గ్రంథాలు అలా చెబుతున్నాయి. నిజంగా చెప్పాలంటే దేవుళ్ళు అనబడుతున్నటువంటి వారు కూడా ఆ తప్పు చేశారని కదా వారు సమర్థించుకుంటారు. నీ దేవుడు, బైబిల్ చెబుతుంది, నీ దేవుడు పరిశుద్ధుడు గనుక నీవు పరిశుద్ధుడువై ఉండవలసి ఉంది. కనుక పాపముతో పోరాడునప్పుడు నువ్వు రక్తము కారునంతగా పోరాడాలి. ఎంతమందికి అర్థమవుతుందమ్మా? స్తోత్రం చెప్పగలరా? ఆ పక్క వారిని చూసి నాకు బంగారం లేదే, నా ఒంటి మీద బంగారం లేదే అని ఫీల్ అవ్వద్దు. నీకు నీ యొక్క ఆ సమర్పణను బట్టి అతిశయించు. ఆ సమర్పణను బట్టి అతిశయించు, అంతే. ఇంకా చెప్పాలి అంటే, నీ కోరికలు నెరవేర్చుకోవడానికి నీ శరీరం నిన్ను పలు విధాలుగా సాతానుడు నిన్ను ప్రేరేపిస్తూ ఉంటాడు ఎప్పుడు. మరి ముఖ్యంగా ఒంటరిగా ఉన్నప్పుడు నిన్ను చాలా ప్రేరేపిస్తాడు. నీ శరీరం నీ కంట్రోల్ తప్పిద్ది. ఒంటరిగా ఉన్నప్పుడు నీ ఆలోచన విధానం మార్చేస్తాడు సాతానుడు. నిన్ను ప్రేరేపిస్తాడు ఒంటరిగా ఉన్నప్పుడు. నీకు తెలిసిన వారు నీ చుట్టుపక్కల లేనప్పుడు, నీకు పరిచయస్తులు లేనప్పుడు, నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నీ జీవితాన్ని కబలించడానికి ప్రయత్నం చేస్తాడు దుష్టుడు. ఎందుకో చెప్పనా? దానికి నిదర్శనం చెప్పనా? అవ్వ తన భర్త దగ్గర లేనప్పుడు శోధించబడింది, కానీ తన భర్త దగ్గర ఉంటే శోధించబడేది కాదు. మీకు అర్థం కాలేదా? స్తోత్రం చెప్పాలి. అదే తన భర్త దగ్గరే ఉంటే ఆమె ఆ పాపం చేసేది కానీ కాదు. ఈరోజున చాలామంది స్త్రీలు లేదా పురుషులు తన భర్త దగ్గర లేనప్పుడు, తన భార్య దగ్గర లేనప్పుడే వీరు శోధించబడతారు. చాలా ప్రమాదకరమైనటువంటి విషయాలు. చాలామంది మనం చెబుతుంటారు, నా భర్త హైదరాబాదులో ఉంటాడన్నా, నేను ఇక్కడ ఉంటాను, నేను శోధించబడ్డాను. లేదు, నా భర్త అక్కడ శోధించబడి శోధనలో పడిపోయాడు. ఎందుకంటే వేరువేరుగా ఉన్నారు కదా, విడిగా ఉన్నారు కదా, దగ్గర లేదు కదా భార్య.
ఆ గ్యాపులోకి సాతానుడు దూరేస్తాడు. అందుకని పౌలు ఏమన్నాడంటే, మీరిద్దరూ భార్యాభర్తలైతే మీరిద్దరూ ఇద్దరు సమ్మత ప్రకారం తప్ప ఎట్టి పరిస్థితుల్లో వేరువేరుగా ఉండొద్దు, తిరిగి కలుసుకోండి. సాతానుడు మీ శరీరాలను వాడుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఎంతమందికి అర్థమవుతుందో? ఈ సందర్భంలో నేను మీకు మనవి చేసేది ఏమిటంటే, ఎదవరాండ్రు భర్తలు విడిచిపెట్టినటువంటి వారు, భార్యలను విడిచిపెట్టినటువంటి వారు, మీరు దేవుని పిల్లలే, యేసు రక్తములో కడగబడినటువంటి వారే. దయచేసి మీ శరీరాన్ని మీరు జయించవలసిన వారై ఉన్నారు. దాని విషయమై శ్రద్ధ తీసుకోండి, దాని విషయమై నిద్రపోకండి, దాని విషయమై ఏముందులే క్యాజువల్గా తీసుకోకండి. ఆ పాపం నిన్ను పతనానికి నడిపిస్తుంది. నీ జీవిత కాలమంతా ఆ నష్టాన్ని పూడ్చుకోవడానికి నీకు చేత కాదు. అందుకని మీరు పోరాడవలసినటువంటి దేంతోనంటే శరీరంతో. నా శరీరం నన్ను తొందర పెట్టిన దినాలు ఉన్నాయి, నా శరీరం నన్ను శోధించిన దినాలు ఉన్నాయి, నా శరీరం నాలో కోరికలు రేపిన సందర్భాలు ఉన్నాయి. అయినా దాన్ని జయించి నేను మంచి పోరాటం పోరాడానని మన తుది శ్వాస విడిచేటప్పుడు చెప్పగలగాలి దేవునితో.